హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరిల్లు. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ కర్రీ ఈజీగా అండ్ క్విక్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా తరిగిన క్యాబేజీని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో తీసుకున్నానండి. ఫస్ట్ ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కుక్కర్లో, తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కలపడం వలన టేస్ట్ డబల్ అవుతుందండి. పెసరపప్పు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారము, టమాటాలు, కొత్తిమీర యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొబ్బరి వేసుకోవాలండి. అల్లం పేస్టులోని పచ్చిదనం పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి. ఈజీ వే అండి క్యాబేజీ కర్రీ చేయడానికి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.